ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీతో బెండకాయ ఫ్రై అండి. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేసిండి. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం అయితే 1 కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా బాగా కడిగండి ఆరబెట్టాను. లేదంటే జిగురు ఉంటే బాగోదండి. జిగురు లేకుండా నేను పేపర్ మీద వేసి ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు ఫ్రై చేశానండి. చూసి పేపర్లో వేసాను, బాగా ఆరిపోయి జిగురు లేకుండా ఉంటుందండి. అప్పుడు బాండీలో పెట్టుకుని నూనె వేసుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు వేసండి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకునండి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయలు కూడా సిమ్లోనే వేపాలండి, హైలో పెట్టకూడదు. సిమ్లో వేపి ముక్కలు పొడి పొడిగా ఉండేలాగా వేపాలండి. ముద్దలా ఉండకూడదు, అత్తమానం తిప్పకూడదు. నెమ్మదిగా వేగనివ్వాలి. బెండకాయలు వేసిన తర్వాత అత్తమానం కూడా కలపకూడదండి. అత్తమానం కలిపినా కూడా పొడి పొడిగా అది ముక్కలా ఉండకుండా విడిపోయినట్టు అయిపోతాయి కదండి. అందుకని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎక్కువ కలపకూడదు. బెండకాయలు వేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా చేసేలా కాకుండా వెరైటీగా డిఫరెంట్గా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది. స్నాక్స్ తిన్నట్టు ఉంటుందండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా బూందీ చేసినప్పుడు కొంచెం ఉంటుంది కదండి, అలా వేసుకోవచ్చు. మనం కారం అది కలిపేసుకున్న బూందీ అని వేసుకోవచ్చు. లేదంటే కారం కలపకుండా కొంచెం బూందీ పక్కన పెట్టుకుని మనం ఈ కూర ఉన్నప్పుడు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయలు అయితే మగ్గే వరకు బాగా వేపాలి. సిమ్లోనే ఉంచే వేపాలండి. వేపిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడగా కారం, సాల్టు, కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత వేగే వరకు వేపుకున్న తర్వాత బూందీ ఉంది కదండి, మనం రెడీ పెట్టుకున్నాం కదా, బూందీ ఇందులో వేసి కలిపేసుకోవడం అండి. బూందీ వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఉండేలా కాకుండా వెరైటీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి అంటారు కదండి. అందుకనే పిల్లల కోసం బెండకాయలు వేపుడు చేసి పెట్టాలండి. ఇప్పుడు ఉండేలా వండితే అంత ఇష్టంగా తింటారు కదండి. అందుకోసం ఇలా వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎవరో ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. ఈ కర్రీ ఎలా చేస్తే చాలా ఇష్టపడతారు. మనం కొబ్బరితో వేసి చేసుకోవడం గట్టా కొంచెం అలవాటు ఉందనుకోండి, కొంతమంది కొబ్బరి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇదైతే అందరికీ నచ్చుతుందండి. కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు.